నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ ప్రారంభం. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక రెండవ రోజు సమ్మె. ఏపీపీగా నియమితులైన రాజేష్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదని, అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంలో అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడం జరుగుతుందని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు B&SLలో వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్ గడువు లోపల అర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయడం జరుగుతుందని, కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 326 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. సదరు సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం రాజ్ థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ ను సోమవారం రెస్టారెంట్ ప్రొప్రైటర్ శ్రీను, వారి తల్లి ఓబులమ్మ ఘనంగా ప్రారంభించారు. నంద్యాల జిల్లా రాయలసీమ ప్రాంతంలో నూతనంగా రుచికరమైన వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్, సీ ఫుడ్స్, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ రెస్టారెంట్ నందు లభిస్తాయని తెలిపారు. ఎటువంటి కృత్రిమ రంగులు, టేస్టింగ్ సాల్ట్ లేకుండా నాణ్యమైన నూనెలతో రుచికరంగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నామని, ఒక్కసారి రెస్టారెంట్ ను సందర్శించి రుచి చూడాలని కోరారు. కస్టమర్ల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తక్కువ మోతాదులో మసాలాలను వాడుతూ రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామని తెలిపారు. నంద్యాల ప్రజల ఆశీర్వాదం కోరుతూ మేము ఈరోజు హరితవనం రెస్టారెంట్ ను ప్రారంభించాము. మా దగ్గర రుచికరమైన, నాణ్యమైన వంటలు మేము ఇస్తాము. నాణ్యమైన వస్తువులే వాడుతున్నాము, అన్ని ఫ్రెష్ గా వాడుతున్నాము. మా దగ్గర చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీ, మటన్ రోస్ట్ బిర్యానీ, దమ్ బిర్యానీలు, అన్ని రకాల ఫ్రై బిర్యానీలు, రోస్ట్ బిర్యానీలు అన్ని ఉన్నాయి. వెజ్ బిర్యానీలు, వెజ్ కు ప్రత్యేకమైన పీట వేసినాము. మీరు ఖచ్చితంగా వచ్చి రుచి చూడాల్సిందే. ఇండియాలోనే నంబర్ 1 టేస్ట్ మేము అందిస్తాము. మీరు ఖచ్చితంగా ఒకసారి రుచి చూసిన తర్వాత మీరు డిసైడ్ కండి. దయచేసి హరితవనం రెస్టారెంట్ ని సందర్శించండి. మేము విశేషంగా మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా సప్లై చేస్తున్నాము. నాన్ వెజ్ టిఫిన్స్, నాన్ వెజ్ తినే వాళ్ళు మన రాయలసీమలో చాలా ఇష్టంగా తింటారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాన్ వెజ్ లో వచ్చేసి పూరి, దోశ, ఇడ్లీ, వడ తో పాటు మనం ఇచ్చే కర్రీస్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, పాయ, కీమా కర్రీ, ఈ 5 రకాల కర్రీస్ మనం టిఫిన్ సెక్షన్ లో ఇస్తున్నాము. మొత్తంగా మనము 400 రకాల ఐటమ్స్ పైన మనం సప్లై చేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్ లో, రాత్రి డిన్నర్ లో మనం సప్లై చేస్తున్నాము. సీ ఫుడ్, రొయ్యలు, చేపలు, బాచా ఫిష్, సో సీ ఫుడ్ కూడా పెద్దపీట వేశాము. మీరందరూ ఆ రుచిని ఖచ్చితంగా ఆస్వాదించాల్సిందే. మేము ఫుడ్ కలర్స్ కానీ, టెస్టింగ్ సాల్ట్ కానీ వాడట్లేదు.
తర్వాత మసాలాలు కూడా చాలా తక్కువ మసాలాలు వాడుతున్నాము, చాలా తక్కువ క్వాంటిటీ వాడతాము. సో మీకు ఎంత అథెంటిక్ రుచి వస్తుందంటే మీరు తిన్న తర్వాత మీ అరుగుదల ఈజీగా అరుగుతుంది. మన ఇంట్లో అన్నం పప్పు తిన్న మాదిరిగానే ఉంటుంది. కానీ రుచిలో మాత్రం, క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదండి. అందరి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము చేస్తున్నాము. ఓపెనింగ్ సందర్భంగా చికెన్ దమ్ బిర్యానీ మీద 20% ఆఫర్ పెట్టాము. మీకు మరింత అందుబాటులోకి రావడానికి ఈ ఆఫర్ మీరు వినియోగించుకుంటారని మేము ఈ ఆఫర్ ని అందజేస్తున్నాము. కస్టమర్లందరూ వచ్చి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆదరించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి నేడు 2 రోజుల సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణంగా ఉందని కార్మిక నాయకులు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజలకు నీరు అందకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమని, దానికి ప్రజా ప్రతినిధులు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేసేటువంటి సమ్మె ఈ రోజుకు 2వ రోజు. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద స్పందించలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీళ్లు లేక, కరెంటు లేక అల్లాడిపోయే పరిస్థితి వస్తా ఉంది. రాబోయే కొద్దీ ఇంకా చాలా తీవ్రంగా సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మరి ప్రధానంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులు కోరేటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు. చట్ట ప్రకారం ప్రభుత్వమే చెప్పినటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లే స్కిల్లు, సెమీ స్కిల్లు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లే సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తించే పరిస్థితి లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, సంవత్సర కాలంలో మా ప్రభుత్వం అన్ని చేసేసింది అని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఒక పక్క మున్సిపల్ మంత్రి నారాయణ మాత్రం మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పట్ల చాలా సానుభూతితో ఉన్నాము, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి సానుభూతి మాటలు చెప్తున్నాడు తప్ప పరిష్కరించే దిశగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి అదే విధంగా 16వ తేదీ 15వ తేదీ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ర్యాలీగా పోయి మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. 16వ తేదీ మాత్రం మొత్తం మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏపీ మున్సిపల్ ఇంజనీర్, వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ సిఐటి స్టేట్ కమిటీలో ఈరోజు 2వ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెలో నంద్యాలలో మేము ఎంత శాంతియుతంగా మేము నిర్వహిస్తున్నామో అంత శాంతియుతంగా మేము నిర్వహిస్తున్నాము. అట్లా మేము విధులు బహిష్కరించి మేము సమ్మెలో కూర్చొని మేము చేస్తుంటే మా పైన ఉండే కొంతమంది ఫిటర్స్ వాళ్ళు అధికారుల దగ్గర గొప్పలు పొందాలని చెప్పి వాళ్ళకి యాదో అధికారులు ఈ మన నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళకు ఒక బంగారు క్రితం ఇస్తానని ఏం కథనో తెలియదు. వాల్ ఫీట్లలో వాళ్ళు వాల్ ఆపరేటర్లు అయితే కాదు, ఫిటర్స్ అయితే కాదు. మన నంద్యాలకు ఉండేది ఒకటే ఒక ఫిటరు, వీళ్ళంతా ఇన్ఛార్జ్ ఫిటర్స్. వాళ్ళు వాళ్ళ ఫిటర్స్ ఇప్పుడు పోయి వాళ్ళు వాల్ ఆపరేటర్ చేయకపోతే 1 రాయి 2 రాళ్ళు పన్నాయి అని చెప్పి మా పైన నిందలేస్తున్నారు. ఫిటర్లలో 8 అడుగుల గుంతలలో రాళ్ళు పన్నాయని అంటున్నారు. 8 అడుగుల గుంతలలో చేయి ఎక్కిస్తున్నారు. ఆ గుంతలలో 8 అడుగు గుంతలలో చేతికి రాళ్ళు ఎట్లా అందుతాయి? అటువంటి ఫోటోస్ వీడియోస్ తీసి నిన్న రాత్రి స్టేట్ గ్రూప్ లో పెట్టాలని చూస్తున్నారు. ఆఫీస్ గ్రూప్ లో పెట్టి మా పైన నిందలు మోపుతున్నారు. తమ్ముడు ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు పెట్టినామని అంటున్నారు. సీసీ కెమెరాలు పెట్టకండి అన్నా, మాకేం ఇబ్బంది లేదు, మేమేం దొంగలం కాదు, దోపిడీలాగా రాలే. మేము మాకు కడుపు నిండాక డొక్కడాక మేము మా జీతాల పెంపు కోసం చేస్తుంటే
మీరు చేసే అబ్బండాలు ఆరాబాదాలు చూస్తుంటే మాకు కడుపు అలిగిపోతుంది. మాకు మీరు ఇప్పటికైనా కానీ ఫిట్టర్స్ కు ఒకటే మాట చెప్తున్నాము, కడుపు కన్నం తినేవాడు రాళ్ళు అయితే ఎవడో కంటే వేయడు. మీ కొద్ది మీరే రాళ్ళు వేసుకొని మా పైన మా వర్కర్ల పైన మీరు నిందలు మోస్తున్నారు. ఇది కూడా ఆఫీసర్లు గ్రహించి చూసుకోండి. నీళ్ళలో ఉన్న రాయి వచ్చేసి తడిగా ఉంటది, నీళ్ళలో ఉన్న మన్ను వచ్చేసి బురద బురద ఉంటది. కానీ వాళ్ళు తీసి పెట్టిన మన్ను పొడి మన్ను, వాళ్ళు తీసి పెట్టిన రాళ్ళు అవి చాలా ఒత్తి రాళ్ళు. అటువంటిది అంతా క్రెడిట్ చేసి ఫేక్ న్యూస్ పెట్టి ఆఫీసర్లను అంతా ఇక్కడ మనం సమ్మె కూర్చున్న వర్కర్లను తప్పుతో పట్టించాలని చూస్తున్నారు సార్. మేము ఇంత శాంతియుతంగా చేస్తున్నామంటే దానికి మా కార్మికులకు ఉన్న సహనం, ఓపిక, మా సహనానికి మా ఓపికకు ఈ ఫిట్టర్స్ వచ్చేసి అగ్ని పరీక్షలు కలుగుతున్నారు. కానీ మా సహనాన్ని మా ఓపికను వాళ్ళు నశించిందంటే మేము దానిలో బాధ్యులమైతే కాదు. ఈరోజు మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా ఆప్కాస్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పటికే మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలలో ఒకరి ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా గత 3 సంవత్సరాలుగా వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ కుటుంబాలలో ఇబ్బందులు పడే విధంగా చూస్తుంది తప్ప వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళ అనేటువంటి న్యాయమైనటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలా. ఇప్పటికే ప్రజలు నీళ్లు లేక అదేవిధంగా ఈవేట్లు జరగక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజలను ఇబ్బందుల నుంచి తప్పించేందుకైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున మరింత ఉధృతంగా కార్మికుల సమ్మె చేయాల్సి వస్తుందని చెప్పేసి CITUగా హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఏపీపీగా నియమితులైన సీనియర్ న్యాయవాది రాజేష్ రెడ్డిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా గౌరవాధ్యక్షులు మరియు క్రిస్టియన్ జేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యం జానయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న కుమారి, ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి రహంతుల్లా, జిల్లా కార్యదర్శి మోహన్ బాబు, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి శివశంకర్, పట్టణ ఉపాధ్యక్షులు నబీర్ రసూల్, సభ్యులు జమాల్ బాషా, ప్రభు నైవేద్యం, పాస్టర్ జోసెఫ్ మరియు ఆల్మదత్ ఫౌండేషన్ కంప్యూటర్ సెంటర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుమల రహీం మాట్లాడుతూ న్యాయవాది రాజేష్ రెడ్డి తన వృత్తి ధర్మాన్ని నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక సామాజిక బాధ్యత గల పౌరుడిగా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న న్యాయవాది రాజేష్ రెడ్డిని ప్రభుత్వం గుర్తించి వారికి ఏపీపీగా బాధ్యతలు అప్పగించినందుకు ఐక్యవేదిక తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఏపీపీగా నియమితులైన SS రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఏపీపీగా నియమించడం దానికి సహకరించిన వారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ తమ దగ్గరకు వచ్చిన బాధితులకు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా తగిన న్యాయం చేసే విధంగా తన వంతు బాధ్యతగా పనిచేస్తారని తెలియజేస్తారు. రాజేష్ రెడ్డి సార్ గారి గురించి మన ఆకుమల రహీం సార్ గారు చెప్పడము, ఎందుకంటే బాధితుల పక్షాన వాదించడానికి జడ్జి గారి దగ్గర మనం ఎవరు మాట్లాడడానికి ఉండదు. మాట్లాడాలి అంటే మరి బాధితుల పక్షాన మాట్లాడడానికి లాయర్స్ మాత్రమే మాట్లాడతారు. ఒకవైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, ఇంకొక వైపున నిందితులు పెట్టుకున్న లాయర్స్ ఉంటారు. ఒక న్యాయం జరగాలంటే ఆ వాదనలో మరి దిక్కైనటువంటి వారు, అన్ని శిక్షలు తెలిసిన వారు, రాజ్యాంగ అవపోషణ పొందిన వారు ఉన్నప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. అది మాత్రమే కాకుండా నేటి పరిస్థితులలో ఇలాంటి ప్రజాసేవ గుణం కలిగినటువంటి రాజేష్ రెడ్డి సార్ లాంటి వారు మరి సమాజంలో ఉండడం అనేది ఇలాంటి పౌర సంఘాలకు ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఎంతో ఉపకారంగా ఉంటుంది. కాబట్టి వారిని సన్మానించడానికి మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆకుమల రహీం సార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలని, వారు కూడాను సమాజ హితం కోసం అందరికీ ఉపకారిగా సహకారిగా ఉంటూ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అనేక మంది ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా ముందు కొనసాగి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటూ, గతంలో కూడా చాలా సార్లు చీఫ్ గెస్ట్ గా పిలిచి నాతో మీటింగ్స్ చెప్పించారు రహీం గారు. అంటే ఏదైనా సరే సబ్జెక్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ లా, మీరు చేసేదంతా ఈ నుంచి మీ ఐక్యవేదికలో ఉండేదే మొత్తం చట్టం, మిగతాదంతా ఏం లేదు. ప్రజల హక్కులకు భంగం వాటిల్తే తీసుకోవాల్సిన చర్యలే ఉండేది. కాన్స్టిట్యూన్సీ రాజ్యాంగంలో మనకి ఎన్ని విధులు ఇచ్చినాడో అన్ని హక్కులు ఇచ్చినాడు. మన హక్కులకు భంగం కలిగితే మన హక్కు అనేది ఎలా ఉంటుంది, వేరే వాళ్ళ హక్కుకు భంగం కలగని కూడా చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని మీరు ఎప్పుడు మీటింగ్ లో చెప్పేటివి, మీకు చెప్పే అవసరం లేదు. మీరు మాకంటే కూడా
ఈ విషయాలలో ఇంటెలిజెంట్లు అందరూ. మిగతా మెంబర్స్ ఉన్నారు, మిగతా కొత్త మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళ నిదానంగా తీరికగా చూసుకున్నాం. గతంలో చేసినట్లుగా బాధితుల తరఫున పోలీస్ స్టేషన్ లో పోయి చేయలేదు. విక్టిమ్స్ కి ఏదైనా అనుకూలం అయితే చేయాలి, కానీ ఇప్పుడు బాధితుల తరఫున మాత్రమే గవర్నమెంట్ ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే వ్యక్తులు చనిపోయినారో, చనిపోయిన తరఫున బాధితుల తరఫున ముద్దాయిల తరఫున చేయండి ప్రాసిక్యూషన్. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇంతకుముందు గతంలో కూడా 1-2 సార్లు వచ్చినాయి, కానీ సమావేశాలకు ఈ రోజు సన్మానం చేయించుకోవడానికి మీ దగ్గరికి మీ పిలుపు అందుకొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 మాసాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, వాటిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న నిరుపేదలకు 3 సెంట్ల స్థలాన్ని, అలాగే పట్టణ పరిధిలో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇంటి నిర్మాణానికి గాను 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలన్నారు. అర్హులైన పేదవారికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, థర్డ్ జెండర్లకు ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్ అందించాలని పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాలని, సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలుగా వస్తా ఉంది. సూపర్ 6 పథకాలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అయితే నేటికి కూడా సూపర్ 6 పథకాలు 1-6 తప్ప ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాయని చెప్పేసి అరకేటువంటి హామీలో భాగంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా నంద్యాల జిల్లాలో ఏ ఒక్క గ్రామాల్లో గానీ, పట్టణంలో గానీ ఎక్కడ కూడా అర్జీదారులు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఈ రోజు సచివాలయంలో కానీ ఆన్లైన్ లో కూడా అర్జీ తీసుకునే పరిస్థితి లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీగా నందికొట్కూరు, ఆత్మకూరు, గడివేముల మరి ఆ రకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాం. అక్కడ తహసీల్దార్లు అర్జీలు ఇచ్చి అర్జీదారులను స్వీకరించే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందుకొరకే తక్షణమే ఏదైతే పేదలకు ఈ రోజు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని మేము అడగడానికి ఇక్కడికి వచ్చాం. తక్షణమే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలకు ఆన్లైన్ అవకాశం ఇవ్వాలి. ఆ రకంగా పేదవాళ్ళకందరికీ కూడా, నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ రకంగా ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు పేదలకు ఎక్కడ కూడా పింఛన్ రాని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినామంటున్నారు. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు తప్ప ఒక్క కొత్త పెన్షన్ కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. ఈ రోజు జిల్లాలో ఎక్కడ ఏ సచివాలయంలో భర్తలు కోల్పోయిన వాళ్ళు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, ఆ రకంగా ఒంటరి మహిళలు ఎక్కడ కూడా ఒక్క కొత్త పెన్షన్ అప్లై కాలేదు. ఈ రోజు చాలా మంది కూడా రేషన్ కార్డు ఒక పింఛన్ అంటున్నారు. ఒకే రేషన్ కార్డులోనే ఈ రోజు భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు అంటే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినా ఈ రోజు పింఛన్ పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే కొత్త రేషన్ కార్డులు ఒంటరిగా ఉండేటువంటి వాళ్లకు రేషన్ కార్డు లేని పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. తక్షణమే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి ఆ రకంగా కొత్త పింఛన్లను తక్షణమే మంజూరు చేయాలని ఈ రోజు వికలాంగులకు సదరన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కూడా వికలాంగులకు ఎక్కడో నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు, ఇక్కడ నంద్యాలకు ఆ రకమైనటువంటిది వాళ్ళకు ఆన్లైన్ చేసుకోవడానికి ఇచ్చారు. సదరన్ క్యాంపులు ఏ తాలూకాలో, ఏ నియోజకవర్గంలో ఈ రోజు నంద్యాలలో జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా ఆయా మండల కేంద్రాలు గానీ, ఆయా నియోజకవర్గ కేంద్రాలు వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్లు ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒక కన్ను పోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు సదరన్ క్యాంపులో వాళ్ళు కనీసం 40% సర్టిఫికేట్ ఇవ్వండి. ఈ రోజు అన్ని వికలాంగులతో ఈ రోజు సమాజంలో చిన్న చూపు చూడబడతా ఉన్నారు. వాళ్ళు పని చేత కాకపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు 40% ఈ రోజు పర్సెంటేజ్ వాళ్ళని వికలాంగుల కింద చేర్చి వాళ్ళకి అటువంటి రాయితీలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గిట్టుబాటు ధర లేక కంపెనీ వాళ్ళు తీసుకుపోక రోడ్డును దిగ్బంధించారు. అందుకోసం ఈ ధర్నా కార్యక్రమం లేట్ అవుతా ఉంది. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి.
అన్నదాత సుఖీభవ నిధులను తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది, రైతులతో చెలగాటం పడతా ఉంది, రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకోసమే ఈ అన్ని అంశాలపైన ఈ ధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి కూడా రైతులు, వ్యవసాయ కూలీలు, సిపిఎం లిబరేషన్ పార్టీ నాయకులు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. ఈ కార్యక్రమం కూడా జయప్రదం కోసం మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సెలవు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ ఎదుట ఏఐవైఎఫ్ నాయకుడు నాగరాముడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకుడు నాగరాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి 3000 ప్రతి నెల చెల్లించాలని, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అమరావతిని ఫ్రీ జోన్ గా నిర్ణయించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా స్థానిక నంద్యాలలోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వము అధికారంలోకి రాంతులకి కూటమి ప్రభుత్వము సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి వాటితో పాటు ప్రభుత్వ శాఖల పోస్టులను భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతికి 3000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినట్టు ఈ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెక్కినట్టుగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకర విషయం. ఏదేమైతేనేమి ఈ రాష్ట్రంలో 2,50,000 పోస్టులు ఖాళీ ఉన్నా కూడా ఇంతవరకు కూడా పోస్టులు విడుదల చేయకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఒక మెగా డిఎస్ ని విడుదల చేయడానికి నానా తంటాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. వాటితో పాటు ఈ రోజు పోలీస్ శాఖలో 27,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఈ రోజు 16,000 పోస్టులు, 6,000 పోస్టులు అట్లా దశల వారీగా ఇస్తూ ఈ రోజు సమైనటువంటి నిరుద్యోగులకు పోస్టులు ఇచ్చే విషయంలో ఏ మాత్రం కూడా ప్రభుత్వము సీమ కుట్టినట్టుగా లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకు ఆ పదం వాడుతున్నామంటే మనం గమనించాలి, కోచింగ్ సెంటర్లలో వేలాది మంది పీజీలు, డిగ్రీలు అయిపోయినటువంటి నిరుద్యోగులు, యువకులు కూడా ఈరోజు వేలకు వేల ఫీజులు కడుతూ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటూ ఈ పద్ధతి కూడా నోటిఫికేషన్ లేక వాళ్ళ వయో పరిమితి అనేది తగ్గిపోతున్నది. కాబట్టి వయో పరిమితి పెంచాలని చెప్పేసి కూడా వాటితో పాటుగా మనము తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం చూస్తున్నాం కోచింగ్ సెంటర్ లో వేలకు వేల ఫీజులతో పాటు కట్టలేక భార్యల యొక్క మంగళసూత్రాలను కూడా తాకట్టు పెట్టుకొని ఈ రోజు నిరుద్యోగంతో వాళ్ళ భార్యల యొక్క మంగళసూత్రం తాకట్టు పెట్టుకొని కూడా కోచింగ్ ఫీజులు కట్టుకుంటూ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ వైపు చూడకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా తనయుడైనటువంటి నారా లోకేష్ గారు కూడా ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉండి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఏ సమస్యలు కూడా పట్టించకుండా ఈ రోజు మీరు నిరుద్యోగ ఓట్లతో మీరు గెలిచారని చెప్పేసి కూడా మేము చిన్నగా చెప్తున్నాం. వాటితోనే గతంలో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీ కానీ సింగపూర్ అంటారు, అన్ని నేనే ఏర్పాటు చేశాను, నాకు వాటి పేరు పరిశీలన మరింత మెరుగుగా ఉంది, నాకు 40 ఏళ్ల చరిత్రలో అనుభవం ఉంది అని చెప్పేసి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ అనుభవం ఎక్కడికి వెళ్తుంది, ఈ నోటిఫికేషన్ విషయంలో మీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది, ఎంతసేపు మీ కొద్ది మీరు తిరుగుతున్నారు తప్పితే కానీ పేపర్లకే పరిమితం అవుతున్నారు కానీ ఆచరణలోకి మీరు సాధ్యం కావలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర పిలుపులో భాగంగా మీరు తక్షణమే స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిలో కూడా స్థానికులకే నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి, ప్రభుత్వ శాఖల పోస్టులు భర్తీ చేయాలి. లేని పక్షంలో అందరినీ కలుపుకొడుకు నిరుద్యోగులను కలుపుకొడుకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం 3 ముక్కల ఆట ఆడి ఇప్పుడైనా కూడా అనుభవజ్ఞుడు మంచి చేస్తాడు, నిరుద్యోగులకు యువతకు మంచి అవకాశాలు కల్పిస్తాడని నమ్మి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే యువగలం పాదయాత్రలో కూడా మీ కుమారునికి ఎక్కడెక్కడైతే అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ గాని అఖిల భారత యువజన సమాఖ్య గాని ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి తెలియజేస్తే మీరు అన్ని చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి యువతకు సమస్యలు తీర్చకపోకుండా చోద్యం చూస్తున్నారని తెలియజేస్తూ ఇంకా ఇప్పటికైనా కూడా నిరుద్యోగులకు గాని యువతకు గాని అవకాశాలు కల్పించకపోతే అఖిల భారత యువజన సమాఖ్య తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పృథ్వీ కుమార్, నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ ప్రారంభం. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక రెండవ రోజు సమ్మె. ఏపీపీగా నియమితులైన రాజేష్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.